హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. మళ్ళా మీ ముందటికి తాళాలు రెండు ఉన్నది. ఇంకో తాళం ఇది చిట్టి తల్లి, ఇంకొక తాళం జేబులు ఉంది. రెండు తాళాలు రెండు తాళాలు ఉన్నాయండి, కనబడుతున్నాయి మీకు. మనకు అన్లాక్ ఎక్కువసేపు ఒత్తి పట్టుకుంటే అద్దాల సీసాలు దిగుతాయి. తాళ చేయితోనే డిక్కీ ఓపెన్ అవుతుంది. డిఎస్జి ఆటోమేటిక్, పోలో, వోక్స్వ్యాగన్ వెంటో, స్కోడా ర్యాపిడ్ ఏవైతే బంపర్ టు బంపర్ స్పేర్ పార్టు, లోరా రన్ రాడ్లు, స్టీరింగ్ రాడ్లు, ఇంజన్ మౌంటింగ్, ఇంజన్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ బ్యాగ్స్, బ్యాటరీ, ఈసీఎం, దానికి సంబంధించిన వైర్లు, ప్రతిదీ పార్ట్ వైజ్ సేమ్ టు సేమ్ స్కోడా ర్యాపిడ్, సేమ్ టు సేమ్. కాకపోతే వెనకాల డిక్కీ షార్ట్ ఉంటుంది. మైలేజ్ నంబర్ 1 వస్తుంది. చూడండి కుడివైపు నంబర్ 1 వస్తుంది మీకు. ఓనర్, మొట్టమొదటి ఓనరు డాక్టర్ కరీంనగర్ మాజీ ఎంపీ వాళ్ళ రిలేటివ్స్ది. కరీంనగర్ బోయిన్పల్లి, వర్ధన్నపేట, వరంగల్ జిల్లాల, కానీ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి పట్టుకొచ్చినాం. వాళ్ళకి ఇంకా రూపాయి ఇయ్యలేదు. కారు మన దగ్గర 2-3 రోజులు అని చెప్పినాం. 4-5 రోజులే వచ్చి మళ్ళీ మనం వాళ్ళకు రేపు ఎల్లుండి ఇస్తాం. ఫుల్ వీడియో నీకు రేపని వెళ్ళినా నేను మళ్ళీ పెడతా. సేమ్ మనకు రెండు తాళచేతో డిక్కీ ఓపెన్ అవుతుంది. నంబర్ 1 క్వాలిటీ ఉన్నది. ఇప్పటికిప్పుడు ఏం పని లేదు. డిఫాగర్, వైపర్, స్పైలర్ లైట్, తీరొక్క ఫ్యూచర్తో చాలా బ్రహ్మాండంగా ఉంది. మీకు ఎల్లుండి గట్ల కరీంనగర్లో వీడియో పెడతాం. ఇప్పుడు టైం లేదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. అద్దాల స్టిక్కర్స్ అన్నీ ఒరిజినల్, డోర్స్ అన్నీ కూడా ఒరిజినల్, ఇంజన్ కూడా సాలిడ్ ఉంది, బ్యాటరీ కూడా అండర్ వారంటీ ఉంది. ఓకే, కింద కూడా ఎక్కడ చిన్న డెంటు పెంట్, ఎందుకంటే మొట్టమొదలు ఓనర్ చేంజ్ అయితే కొద్దిగా ఓనర్షిప్. ఇవి కూడా రబ్బర్ పెట్టుకున్నారు, గోర్లు తాకుతాయని, గోర్లు తాకి పెయింట్ పోతుందని. మ్యాట్ కూడా మంచి కాస్ట్లీ మ్యాట్, షోరూమ్ మ్యాట్ వేయించారు. సేమ్ అద్దాలు. ఇందాక నేను షార్ట్ వీడియో తీసినప్పుడు తాళ చేయితోనే దాన్ని ఒత్తి పడితే అది ఓపెన్ అయిందండి. సేమ్ మళ్ళీ ఒకసారి మీకు చూపించి ఇక స్టార్ట్ అయ్యి ఒకసారి డ్రైవ్ చూద్దాం దీన్ని. మనం తాళ చేయితోని ఎండలు ఉందనుకోండి, కాసేపు ఇట్లా అన్లాక్ అయింది, బస్ అద్దాలు దిగుతున్నాయి. మళ్ళీ తాళం ఆపితే ఆగుతాయి, మళ్ళీ తాళం కొసేపు దిగితే దిగింది. ఓకే, అట్లా ఇంజన్ కూడా చాలా బాగుందండి. ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ స్మోక్ ఏం లేదు. కరీంనగర్లో రేపు ఫుల్ వీడియో పెడతాం. దీన్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఆల్రెడీ ఫుల్ టెస్ట్ డ్రైవ్ చేసినా, మళ్ళీ ఒక్కసారి మీకోసం చేస్తా. ఫోన్ లూపుతానే. ఎవరి కారు కావాలన్నా, ఎక్కడ కారు కావాలన్నా ఖచ్చితంగా ఢిల్లీ కార్స్ తెలంగాణ అనేది ఒక ఫార్ములా. తలనొత్తంది సారడాన్ కార్ కావాలి ఢిల్లీ కార్స్ తెలంగాణ. అట్లా ఏదంటే అది. అమ్మ అబ్బా పాప ఏడ్చింది, వుడ్వర్డ్స్ పాప ఏడ్చింది స్టార్ట్ చేసినండి. అద్దాలన్నీ ఎక్కించుకుందాం. గాడుపు వర్షపడతలేదు. పైరగాలు అంటారు కదా, ఉగాది ముందట వసంత ఋతువు వచ్చింది అని అప్పట్లో తెలుగు మీడియంలో పాఠాలు ఉండే, లెసన్స్. గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు అంటే ఆకులు విడచి చెట్లు మళ్ళీ కొత్త ఆకులు వేసి చింత చిగురు వస్తుంది, తీరొక్క మామిడి పూత వస్తుంది. డ్రైవ్ మోడు. సో పులుపుదనంతో అందమైన ఆడపిల్లలు లంగా ఓణీలు వేసుకొని ఇళ్ళలో చెంగు అంటారు. అంటే 5 years బేబీకి కూడా, 3 years బేబీకి కూడా అందం. అంటే మీరు వయసు మీద వచ్చిన వాళ్ళు కాదండి. అందం అంటే ప్రతిదీ అందమే అంటారు. పల్సర్, బజాజ్ పల్సర్ 150 తాగుడు. అయితే పెట్రోల్. మనకు ఏసీ ఆన్ చేసినామండి, చిల్డ్ ఉంటుంది ఏసీ. వోక్స్వ్యాగన్లో చిల్డ్ ఉంటుంది. ఏసీ కంప్రెసర్ పోతే బ్యాక్ కంప్రెసర్ వస్తే కార్లు ముట్టుకోవద్దు ఎప్పుడైనా. ఈ 2-3 ఉన్నప్పుడు మనం ఏంటంటే అవి మళ్ళీ దెబ్బతింటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. మబ్బుల పడ్డది. టైము బాబు 11:49. తారీఖు ఇవాళ విశాఖపట్నం. విశాఖపట్నంకు మొన్న మనం ఎక్సీవ్ ఇచ్చినాం. అన్నగారు కాల్ చేస్తున్నారు. వాళ్ళకే ఇంకొక కారు కావాలండి. డ్రైవ్ మోడ్లో సేమ్ బ్రేక్ ఒకటే ఎత్తుపట్టిన, ఆర్ అంటే రివర్స్ మోడ్. కెమెరా చూసుకొని మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే మళ్ళీ దూరం కార్ తుడవలేదు. 2 రోజులు తీయలేదు కార్, టైం అడ్జస్ట్ కాలేదు. 11:49, 23 మార్చ్. మంచి రైజింగ్. తాళం ఒకటి దానికి పెట్టినా, ఒకటి నా చేతులు ఉన్నది. రీడింగ్ కానీ అవన్నీ చూసుకొని డీజిల్ లైట్ వచ్చింది. 750 RPM ఉన్నది. ఏసీ ఆన్ చేసినాక కొద్దిగా రైజ్ అవుతుంది. ఇక బ్రేక్ దిస్తే వెళ్ళిపోతుంది, ఎక్సిలేటర్ ఇస్తే పోతున్నది. సైలెంట్. కొంచెం వెనుక అనుకున్నా. చేయి పెట్టుకోవడానికి నంబర్ 1 ఉంది. అటు కూర్చున్న వాళ్ళు కుడి చేయి పెట్టుకోవచ్చు, మనం ఎడం చేయి పెట్టుకోవచ్చు. స్ట్రాంగ్ వెహికల్, చాలా రేటింగ్ వెహికల్, చాలా పర్ఫెక్ట్ వెహికల్.
సిద్దిపేట నుంచి ఉస్నాబాద్ పోయే రోడ్లో ఉన్నాం. ఇది గోదావరమ్మ తడిపిన నేల, మొన్న కూడా చెప్పిన నేను. దానికి ఒక బ్రదరు కాళేశ్వరం పైసలు కేసీఆర్ తినడానికి పెట్టిండు, ఆయన నంబర్ డిలీట్ చేసిన. కాంప్లికేటెడ్ ఎందుకండి, ఆయనకి ఏం వర్క్ చెప్పు. కాంప్లికేటెడ్ అవసరం లేదని ఎవరైనా మనకు రిటర్న్ ఇస్తే బస్ వద్దనుకుంటే అయిపోయి మన లొల్లు ఎందుకు. 5వ గేర్ పడ్డది ఇంత తొందరగా, అది కూడా స్లో రైజ్లా. 5 గేర్ పడ్డది, 6 గేర్ పడ్డది. ఇదే నేను మాన్యువల్ అయితే 3వ గేర్ కూడా అయిపోదు. ఓకే, 6వ గేర్ పడ్డది 80 స్పీడు, 6వ గేర్ పడ్డది 80 స్పీడు. బస్ ఈ 1500 RPM మనకు 2000 దాటక ముందే 7 గేర్ పడుతుందండి. గేర్ ఏంటంటే మనకు స్పీడ్ను బట్టే. కొద్దిగా రోడ్ అండర్ కన్స్ట్రక్షన్ అది. బాబు పొన్నం ప్రభాకర్ నిమ్మలంగా చేసుకుంటాడు రోడ్డు. ఆ రఫీ అన్నది రోజు లొల్లి అవుతుంది. నిన్న కూడా ఆ తీన్మార్మల దగ్గరికి, ఆ తొలి వెలుగు రగన్న దగ్గర కూడా వీరు హుస్నాబాద్ పంచాయతీ. వీడు దొంగ అనొద్దండి. మా 5 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాడు బొల్లిశెట్టి శివయ్య అని. 5గురు బిడ్డలు ఆయనకు. వారసత్వం లేదని కూడా నేను పంచాయతీ ఆయన ఇటుకబట్టిల కాడికి పోయి ఇటుకబట్టి మీద నిలబడి చెప్పేసిన నేను లాస్ట్ మంత్. అయినా మా భూమి మాకు ఇలే, కొనసాగుతుంది వేట. ప్రభాకర్ అన్న చెప్పిండంటే అరే ఏం పంచాయతీ అని, మంత్రి గారు కాబట్టి. ఇక పెద్ద మనిషి అయినాక జేసీ దివాకర్ లెక్క అవుతుంది కదా. వెనకకు వరండి ఆయన. సేమ్ మళ్ళీ 6వ గేర్ పడ్డది డౌన్ కాగానే. మీరు ఎవరైనా బిజినెస్ చేసుకోవాలంటే ఇక్కడ మంచిగా, అంటే మోటార్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ సురభి మెడికల్ కాలేజ్ ఉందండి. సేమ్ 7వ గేర్ పడ్డది, 29 మైలేజ్ ఛాలెంజ్ చేస్తాను నేను 7వ గేర్లో 80-90 స్పీడ్లో. ఓకే, ఇది అటొక కాలేజ్ ఉందండి, అటొక పాలిటెక్నిక్ కాలేజీ, ఇంజనీరింగ్, చాలా కాలేజెస్ ఉన్నాయి ఈ రోడ్లో. ఇది హైదరాబాద్కు ఫస్ట్ రింగ్ రోడ్ ముందట వస్తుంది. అంటే సిద్దిపేట ఓన్ అవసరం లేదు, ఇట్లకెళ్ళి ఇట్లా చక్కవచ్చు. సుధా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఇది వాళ్ళ దగ్గర మ్యాప్ ఉంది మున్సిపాలిటీలో. ఎవడన్నా తెలివి ఉన్నోడు ఇక్కడ కొనుక్కోవాలి. కొనుక్కుంటే ఏంటంటే బస్ స్టాప్ మిట్టపల్లి సేమ్ జూబ్లీ హిల్స్, ఫిలిం నగర్ ఎట్లయితే అట్లయితుంది ఇది. ఎందుకంటే రింగ్ రోడ్ ఇక్కడే స్టార్ట్ అయ్యి హైదరాబాద్ పోతాం. మీరు ఎవడన్నా డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుంటే పిల్లలకు నేర్పించచ్చు, కార్ కన్సల్టెన్సీ పెట్టుకుంటే మెడికల్ కాలేజ్ ఉంటుంది కాబట్టి ఆడపిల్ల ఎక్కంటే అక్కడ లక్ష్మి ఉన్నట్టే. బండి స్పీడ్ కొనిస్తున్నా. సురభి మల్టీ స్పెషల్ కింద గోదావరమ్మ పోతుంది. ఇక్కడ ఏమైనా ఇల్లు కొనుక్కున్నారు అనుకో, మీరు జాగ్ కొనుక్కొని డ్రైవింగ్ స్కూల్ కార్ సేల్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా నడుస్తుంది. 40 మంది మినిమం, ఒక 100-120 మంది డాక్టర్ పిల్లలు ఉంటారు. 20-25 ఏళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి డ్రైవింగ్ నేర్చుకుంటారు. ఆడపిల్లలు మగోళ్ళైనా వాళ్ళ చుట్టాలు బిట్టాలు వస్తారు, మీకు పైసా ఆమ్దాన్ ఉంటుంది. ఇది కూడా క్యాన్సర్ హాస్పిటల్ ఇస్తున్నాడు. ఈ శ్రీ దుర్గా దాబా అని తిరొక్క మాంసం దొరుకుతుంది. జింక పింక అని చెప్తాడు. పోయి ఆర్డర్ అయితే ఏదైతే కానీ ఇది ఇంట్లో క్యాన్సర్ హాస్పిటల్ పడుతుంది హైదరాబాద్లో. లచ్చిందేవి ఎక్కువ అతనితో ఉంటుంది కాబట్టి తనకు అన్ని కలిసి వస్తున్నాయి. ఇగో చూడండి, సప్పుడు సరి లేకుండా 100 స్పీడు, గేరు 7వది. ఓకే, ద బ్రాండ్ నేను మళ్ళీ రిటర్న్ చేసుకుంటా. ఇంకా మనకు ఇది కరీంనగర్లో ఫుల్ వీడియో పెడతాం. బండి ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ వణుకుడు చినుకుడు లేదు. ఓనర్ ఫస్ట్ కనుక 0, అయ్యో ఇక్కడ మూల కట్టింగ్ ఉందనుకున్నా, 0 డిప్ ఇన్సూరెన్స్ అని. చూడండి పొలాలు ఎంత అందమైనయో. నీకు 2000 సంవత్సరంలో అన్నవరం, రాజమండ్రి, ఈస్ట్ వెస్ట్ తలపించే నీళ్లు గోదావరమ్మ ఇక్కడ దాకా వస్తుంది కాళేశ్వరం నుంచి. సో మీరు ఇక్కడ ల్యాండ్ కొనుక్కోండి. కావాలంటే నేను నంబర్ అవన్నీ ఇస్తా. చాలా తక్కువ ధరల మెడికల్ కాలేజ్ రిలేటెడ్, నర్సింగో, పాలిటెక్నిక్లో మీరు జూనియర్ అసిస్టెంట్ చేస్తాను. అత్తగారు ఇంత పైసలు ఇచ్చిన లేకుండా మీ మామూలు ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అవుతాను అనుకో, కొన్ని డబ్బులు సింగిల్ లైన్లో పనిచేసి రిటైర్డ్ అవుతాను. నీకు మెడికల్ ఫీల్డ్ ఉందంటే ఆడ హాస్పిటల్ దవాఖాన ముందట ఎట్లయినా నీకు టిఫిన్ సెంటర్ పెట్టినా నడుస్తుంది, ఏది పెట్టినా నడుస్తుంది. ఇది ముండ్రాయ్ అండి గ్రామం. మీకు టెస్ట్ కోసం చేస్తున్నా బండి టెస్ట్ డ్రైవ్. నేను ఆల్రెడీ ఇది 600 కిలోమీటర్లు నడిపిన. కాకపోతే మీకోసం మళ్ళా కార్లు ఎవరు లేరు, సింగిల్ మ్యాన్. మాంగళ్య వాడు కూడా చూడండి బోర్డులో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నాడు, మాంగళ్య షాపింగ్ మాల్. సో మీకు ఇది కూడా గంగమ్మ ప్యూర్ పోతుంది ఫుల్. ఇక్కడ ఏమైనా 2 గుంటలు తీసుకోవాలా, ఆ మెడికల్ కాలేజ్ ముందరే క్యాన్సర్ హాస్పిటల్కి మధ్యలో అవుతుంది కాబట్టి ఒక 2-3 ఇయర్స్ తర్వాత పచ్చటి గాలి, నీళ్లు, మీకు బిజినెస్ రన్ అవుతుంది. డ్రైవింగ్ స్కూల్ పెట్టుకుంటే బెస్ట్. ఇక్కడ సిటీలో ఎవడు కంటే ఊరు బయట 10:30కి లేచి 4 గంటల వరకు పని అయిపోతే తాళం వేసుకున్నావా నీ పని నువ్వు చేసుకోవచ్చు. వంటలకు రావచ్చు, దావతులు చేసుకోవచ్చు. ఈ తోటల కిందికి వెళ్ళి నల్లబోతూ ఉంటుంది. 2 కోళ్ళ కోసుకొని ఇంత బిర్యానీ వేసుకొని మొగోళ్ళు మందు తాకుండా మళ్ళీ రింగ్ రోడ్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. కొండగట్టు కింద కదా, చాలామంది షట్టర్లు వేసి నల్లలు పెట్టి కిరాయికి ఇస్తూ ఉంటారు. అట్లనే ఏ రకంగా ట్రయాంగిల్ అండి డ్రైవింగ్ స్కూల్ అయినా 400 మంది పిల్లలు మెడికల్ కాలేజీలు. ఇక్కడ రూపాయి రెంట్ ఉండదు నీకు, ఫ్రీ. వాటర్ సర్వీసింగ్ పెట్టుకోవచ్చు. వాళ్ళ పిల్లల మోటార్ సైకిల్ వాళ్ళతో దస్తాన్ చేయాలి. మీ అంత అందంగా ఇవ్వలేరు అనాలి. చిన్న సింగిల్ వర్డ్, ఈ వరల్డ్లో మీ అంత అందంగా ఇవ్వలేరు అనాలి ఎవరినైనా.
చెంచాలకే ఎక్కువ చెంచాలే గిన్నెని ఖాళీ చేస్తాయండి. కాబట్టి అట్లా చేసుకోండి మీరు. ఇక్కడెక్కడన్నా మంచి తక్కువ ధరకు 5-6 లక్షలకి ఇప్పిస్తాం, మనకు కూడా తెలిసిన ఉన్నారు. సురభి కాలేజీ రోడ్ బాగలేదు, చిన్న మెయిన్ అక్కడ ఇది రింగ్ రోడ్డు మెయిన్ లోపల ఇంకా మంచి ఐటీ ఉంది, ఐటీ ఆఫీస్ పెట్టిండు ఆయన హరీష్. ఇక్కడ రింగ్ రోడ్ వస్తుందండి. సో మీరు ఇక్కడ నుంచే లెఫ్ట్ అయ్యి చక్క హైదరాబాద్ ఊరు బయట పట్నాపూర్ రోడ్లో వెళ్తారు. కానీ ఆలోచన చేసుకోండి, ఎవరికైనా పైసలు ఎక్కువ ఉన్నాయి, మన వీడియో చూస్తున్నారు, మీరు ఎక్కడన్నా ఈ ఉత్తర తెలంగాణ అంటారు, ఏది మహారాష్ట్ర నుంచి వచ్చేదాన్ని, ఉత్తర తెలంగాణ ఎవరైనా కొద్దిగా మెడికల్ ఫీల్డ్లో ల్యాబ్ టెక్నీషియన్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ ఒక గుంట జాగ్ కొనుక్కోవాలి, ఈ స్కూల్ పెట్టుకోవాలి, ఆ మెడికల్ కాలేజ్ ల్యాబ్ టెక్నీషియన్ 5,000కో 4,000కో పని చేసుకోవాలి అంతే. 9 గంటలకు పోతావు, 4 గంటలకు వస్తావు. మస్తు మంది ప్రొఫెసర్లు ఉంటారు, బీహార్ యూపీ నుంచి తక్కువ ధరకు వస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళకు కూడా హైదరాబాద్ అంటే సంబరం ఉంటుంది. ట్యాక్సీ నడుతుంది, ఓన్ నడుతుంది, టిఫిన్ సెంటర్ పెట్టిన నడుస్తుంది. బండి చూసుకోండి, నంబర్ 1 ఉంది. అంటే బిజినెస్ ట్రిక్స్ ఏదైనా పని చేసుకొని బతకాలంటే చాలా బెటర్. మీరు అనుకున్నట్టు ఒక్క పోలీస్ కానిస్టేబుల్కు అసలు జీతాలే రావు. 40,000 వస్తే ఆయన షూ పాలిష్ చేసుకోవాలి. పోలీస్ కానిస్టేబుల్ స్కూల్ పిల్లోడు ఒకటేనండి, బిలో 10th క్లాస్ పిల్లగానికి ఎన్ని టై మన్ను దుబ్బా ఉంటాయో వీళ్ళకి అన్నీ ఉంటాయి, పైసలు తక్కువ. మినిమం ₹1,00,000 జీతం వచ్చు కదా, మస్తు ఉంటుండే. చూడండి ఒరిజినల్ 110. మొట్టమొదటి ఓనరు, కార్ నెంబర్తో మీరు సెర్చ్ చేసుకోండి. హైదరాబాద్ జూబ్లీస్లో ఉంటారు, బోయిన్పల్లి అని కూడా చెప్పిన మీకు, పలానా ఎంపీ వాళ్ళ రిలేటివ్. తర్వాత మనం ఇంకా ఇటువంటియే ఇంకా తీస్తున్నాం. దీని నంబర్ ఐడి చేసి ఇద్దాం అనుకున్నా, కానీ మేము అమ్మిన 3 ఇదే కలర్. వీడు కాబట్టి నంబర్ ఐడి చేసిన అనుకో జరిగే జరా, ఎందుకంటే 100+ ఉన్నది బండి. అయ్యో ప్రభాకరు కనబడుతుందా నీకు, పొట్టి ప్రభాకరు. 5 ఎకరాల భూమి అండి, మీ పాదాలకు వందనాలు చూసేటోళ్లకు. ఒక వేటు ఎస్ఎంఎస్లో తన పొన్నం ప్రభాకర్ రాగానే ఫస్ట్ కామెంట్ నాది ఉంటుంది. గత 3 నెలలుగా అన్న 5 ఎకరాలే సర్వే నెంబర్లతో పాటు. సిగ్గు అనిపించలేదు, అక్కడ ఎవరు లేడు, కాంగ్రెస్ వాళ్ళు ఆడలేరు. మళ్ళీ కర్మా నుంచి ఒకరు రావాలి, టీఆర్ఎస్కి అయితే హుజరాబాద్ నుంచి ఒకరు రావాలి, కెప్టెన్ వాళ్ళ కొడుకు సతీష్ బాబు. అంటే ఎవరో ఒకరు వచ్చే పాలించాలి. మాకు ఇక్కడ చేత కాదు, ఆలోచన లేదు. బొలిశెట్టి శివయ్యకు వాళ్ళ నాయన సంపాదించింది 100 కోట్లు వస్తుందని, 1 ఎకరం అమ్మితే ఎమ్మెల్యే అవుతాడు ఆయన. కానీ లేదు, చదువు రాదు, అంగుటి మల్లారెడ్డి. కానీ మల్లారెడ్డి అయినా మంచిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. 5 బిడ్డలండి, అక్క అని పిలుస్తాను, నా స్నేహితురాలు లెక్క వాళ్ళు. జ్ఞానం ఏందో. మా భూమి 5 ఎకరాలు తీసుకుంటే 50 లక్షలకు ఎకరమైనా 2.5 కోట్లు. తల్లి కడుపు ఊచకోత గోయ దెవ్వందైన డబ్బు సత్యనాశనం అయిపోతారు. సేమ్ రోడ్ అయితే కంప్లీట్ అయింది. దీన్ని మీకు కొద్దిగా చూపించిన డ్రైవ్ సెన్స్ అనేది మ్యాండేటరీ అండి. ముందట పోయే కారుకు కొద్దిగా మనం నిమ్మలంగా పోవాలి. వోక్స్ వ్యాగన్ ఏమియో అంటే ఇస్ ద గోల్డ్. ఇది అప్పుడు కొనలేదు, చాలా తక్కువ మంది కొన్నారు. కొన్నోడు అమ్ముతలేడు, 3 లక్షలు తిరిగినా కూడా అమ్ముతాడు. ఎందుకంటే ఇంత మంచి ఇంజన్ ఏది ఉండదు. అయితే స్పోర్ట్స్ కార్స్ ఎట్లుంటాయంటే ఎక్సిలేటర్ దొక్కంగానే 100 ఎత్తాయి. ఈ పిల్లకులం ఏం చేస్తుందంటే 25 సంవత్సరాల లోపు 30 సంవత్సరాల లోపు తల్లిదండ్రి బాగా ఆస్తి సంపాదించి, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కొడుకు కూడా 180 స్పీడ్లో ఓఆర్ఆర్లో కారు తగిలి ఎక్స్పైర్ అయ్యిండు. ఫస్ట్ ఓఆర్ఆర్ ఫస్ట్ ఫేజ్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు. ఆయన ఇలా ముఖ్యమంత్రి ఉండు, వాళ్ళకున్న ఆస్తికి అది పుంజు, ప్యూర్ పుంజు. కానీ భగవంతుడు తీసుకుపోయాడు. సో మీరు ఖచ్చితంగా ఆ రకంగా ఎట్లా చూసినా కూడా ద బెస్ట్ అని అనుకోండి. ఈ ప్రీమియం కార్లో ఎక్సిలేటర్ ఎక్కువ దొక్కినప్పుడు 150 స్పీడ్ కంటిన్యూ 140 కిలోమీటర్లు పోయినప్పుడు పిస్టిన్కు కొంచెం వెయిట్ పడుతుందండి. స్పీడ్ బ్రేకర్ పిస్టిన్కు ఓవర్ స్పీడ్లో చూసిన, ఎందుకంటే మన సస్పెన్షన్ సౌండ్ మనకు బయటకు వస్తుంది, మనకు బయట ఉన్నది. సో మీరు ఖచ్చితంగా బ్యాక్ కంప్రెసర్ చూసుకోవాలి. అందులోకెళ్ళి ఆయిల్ బయట కక్కిందంటే ప్రీమియం స్కోడా వెంటో ఇవి పనికి మళ్ళీ నీకు అలా ₹1,00,000 ఖర్చు వస్తుంది. లేదు అంటే 10 ఏళ్ళు నువ్వు నడుపుకున్నా ₹10 ఖర్చు రాదు. ప్రేమగా ఆప్యాయతగా మనం మృదువైన మనసుతో, మంచి మనసుతో నిమ్మలంగా బండి దుడుచుకుంటూ మంచిగా నడుపుకుంటే ఇవి బెస్ట్. లేదంటే బ్రీజా బెస్ట్. బ్రీజా ఎట్లా అంటే ఎంత దొక్కు, దాన్ని కొట్టు, దాన్ని ఎవరికన్నా డ్రైవింగ్కి ఏం కాదు మారుతి. ఇది అట్లా కాదు, మనమే తోలాలి డిఏజీ. ఇడైతే మనమైతే మన స్పీడ్ బ్రేకర్ కూడా మెల్లవుతాం, వేరే తోడు అయితే ఎక్సిలేటర్ దొక్కి పడతారు అంతే. సో ఏదైతే ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఈ కారు కరీంనగర్లో ఉంటుంది. టీం వాళ్ళు అంటే 27 ఎన్ఓసీలు ఢిల్లీలో వచ్చి ఉన్నాయి. 1500 2000 కూడా మీరు కడతలేరన్నా, దయచేసి ఆ ఎన్ఓసీలు తీసుకోండి. ఒక్క ఎన్ఓసీ డ్యూ లేకుండా లోకల్ కార్లు అమ్ముతున్నాం. ఈ కారు కూడా
50,000 లక్ష హోల్డ్ పెడతాం. ఎన్ఓసి ఇచ్చినాకనే పైసలు కట్టుర్రి. ఇది ఇచ్చిన మాట తప్పమాట. ఇమీడియట్గా లోకల్ బండ్లు ఇంకా ఒక 10-15 ఇలా ఫోర్డ్ ఫిగో వస్తుంది. ఇంకా చాలా ఫోర్డ్ ఫిగో ఒకటి మన ఇక్కడ లెఫ్ట్ ఇమీడియట్గా ఖచ్చితంగా ఇండికేటర్ వేయాలి. వెనకొచ్చేటోడు పిచ్చోడు అవుతాడు. చూడండి మొత్తం ఇప్పుడు మనం వీడియో తీసిన సేపు 9999 ఫార్చునర్ అది టీఎస్ ఉంది. ఓన్లీ పెద్ద వెహికల్సే పోతున్నాయి. అంటే లక్ష్మీ తల్లి ఉత్తర తెలంగాణ కూడా మరింది అన్నట్టు. ఇలా సాక్షి పేపర్లు వేసిండు, నల్గొండలో బోర్లు అయితే పడతలేవంట. బోర్లు పడితేనే రైతులు బతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మిస్ అవ్వకండి. ఖచ్చితంగా మన దగ్గర వోక్స్ వ్యాగన్ ఇట్లాంటి ఇంకిన్ని కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాం. సర్వీస్ రికార్డ్ మీ కళ్ళ ముందు, ప్లస్ కారు టైర్లు, మీరు పెట్టే పైస ఎంత, బండి కండిషన్ ఎంత, దీని కింద ఈ మ్యాట్ ఏదైతే ఇది ఉంది కదా దీన్ని ఏమంటారంటే డాష్ బోర్డ్ రిలేటెడ్ ఇది మ్యాట్, ఫుల్ మ్యాట్. ఇది కూడా ఇదే క్వాలిటీతో వేసారు వాళ్ళు, థర్మాకోల్. చూడండి కింద సీట్ల కింద వాళ్ళు అదే వేసారు. అయితే దీన్ని ఒకసారి ప్రీమియం వాష్ అని 4,000 రూపాయలు పెట్టి చేపిస్తే మీకు మళ్ళీ ఒక ఏడాది దాకా మెరుస్తుంది ఇట్లా డాష్ బోర్డు మీకు ఎటువంటి. కానీ టైర్లు దీని వాళ్ళు కొద్దిగా వాంటెడ్ అంటే పక్కకు పెట్టి ఉంది కాబట్టి కొద్దిగా అరిగిపోయినాయి. మొన్న తెలంగాణ సెక్రటరీ నుంచి తీసుకొచ్చిన కార్ ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకే కార్ కావాలన్నా ఇన్నోవా VX ఫిలిం నగర్లో ఒకటి ఉంది, గోల్డ్ కలర్ సిల్వర్ గోల్డ్ తోపున్నది కారు. మనకు సింహ అని అనంతపూర్ నుంచి మన దగ్గర TUV 300 తీసుకున్నాడు. శ్రీశైలం ఘాట్ సెక్షన్ బ్యాక్ సైడ్ ఆత్మకూర దగ్గర ఉంటుంది. ఆ అన్న ఫోన్ చేసిన కానీ నేను అడ్వాన్స్ తీసుకోవాలి. ఇక పాత వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుంటే అవసరం లేదు, కొత్త వాళ్ళ దగ్గరనే అడ్వాన్స్. పాత వాళ్ళు మనోళ్ళు. సో మనం చూడండి ఇంటికి ఒక కారు, ఇట్లా ఇల్లుండి ఒక కారు, 2 కార్లు, XUV డిజైర్. మీరు రాండి, ఈ ఒక కారు కప్పి ఉన్నది, ఆ ఒక కారు I10 ఉన్నది, దాని కింద 3 కార్లు ఉన్నాయి హాస్పిటల్ కింద. అట్లా ఎటు చూసినా కార్లే ఉన్నాయి ఇక్కడ. 1, 2, 3 వ్యాగనారు, క్రేటా, ఇది టాటా, ఇది డిజైర్. ఈ ఖాళీ ప్లేస్ లో కూడా 10-12 కార్లు, ఆ ఖాళీ షెడ్ల కార్లే, అటు I10 కారే, ఇటు I10 కారే. అంటే ఈ లెక్కన సగటు ప్రతి మనిషి కారు ఉంది. డిజైర్ ఇవన్నీ ఎప్పుడు బయటకు రావు. వాటిగా వాళ్ళు అవ్వగారింటికి, అత్తగారింటికి, పెద్ద బతుకమ్మ కాడికి, చిన్న బతుకమ్మ కాడికి తెలంగాణ ప్రాధాన్యత ఏదైతే ఉంటుందో ఎల్లవ తల్లి పోషా తల్లి కాడ కంటే నడుచుకుంటూ పోతారు. ఇది కూడా ఫ్యాన్సీ నెంబర్, అది నెంబర్ చేసిండు. ఆ సందులో కూడా మొత్తం కార్లే. ఇది చవర్లెట్ అండి, ఎప్పటిదో మోడల్, సేల్ మోడల్. మనకైతే అది 1.5 ఢిల్లీలో అయితే, కానీ రైజింగ్ నెంబర్స్ ఉన్నాయి. సో మీరు కూడా తక్కువ ధర అయినా ఎక్కువ ధర అయినా ఓటి చెవులకు కదా కమ్మలు 4-5 జతలు ఉన్నట్టు ఇది ఒక కారు ఇంటికా ఉంటుంది. అదే ధరలా, పెద్ద ధర ఏం కూడా ఏం కాదు. సో మీరు ఆలోచన చేసుకొని నిర్ణయం తీసుకోండి. తెలంగాణ అమ్మవారు తల్లి తెలంగాణ ఇప్పుడు కొద్దిగా షేప్ మార్చింది చేతి. ఇక్కడ నుంచే మొట్టమొదటి స్టార్ట్ అయింది. ఇట్లా ఇట్లనే వాటర్ ఎండిపోయిన వాటర్కి ఇప్పుడు మనం చూసి వచ్చినాం. ఓకే, మామ హరీష్ అన్న వస్తున్నట్టున్నాడు. 616 హరీష్ అన్నే. 616 అంటే హరీష్ రావు అండి, తన్నీర్ హరీష్ రావు. ఇంట్లో ఉన్నాడు, ముందరి సీట్లో పోతున్నాడు. 4563 బండి నెంబర్, మళ్ళీ 616. ఆగు నాయన బాబు, మంచోడు, పర్వాలేదు. సరే అటే పోదాంపా, ఆ బండ్ల నోట్ ఎక్కిద్దాం. ఇట్లా చూపెడదాం మన పవర్ ఏందో తెలుస్తుంది. అయితే మనకు కరీంనగర్ పోతున్నాం మనం. కరీంనగర్లో ఇది రేపు సాయంత్రం మళ్ళీ మనం వీడియో పెడతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఏమియో అంటే ఏంది చూడండి, ఇంతసేపు ఆయన నడపబట్టి ఒక్కసారి కూడా క్లచ్ పట్టలే, గేర్ పట్టలే. సో మీకు సగం డ్రైవింగ్ మిషనే చేస్తుంది, జర్మన్ మిషని. ఫోర్డ్ కూడా అంటే ఇవాళ 23 తారీఖు ట్రంప్ గెలిచిన తర్వాత అమెరికా కంపెనీ కార్లను విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయడానికి ఆయన ట్యాక్స్ తక్కువ చేస్తున్నాడు. అంటే ఫోర్డ్ అక్కడ తయారైనా కూడా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనే అంశం మీద. సో మీరు ఎండీవర్ ఒకటి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశానికి తక్కువ నిధులు వస్తున్నాయి, ఎంపీ సీట్ల తక్కువ చేస్తున్నారని స్టాలిన్ నిన్న తమిళనాడులో మీటింగ్ పెడితే మన రేవంత్ తర్వాత మన KTR గారు అందరు వేయినరు. పెయింటరు రేవంత్, ఈ అమెరికాలో బాత్రూమ్ కడిగినంటే ఈయన KTR సారు, వీళ్ళంతా పోయినరు. అంటే ఫస్ట్ చేసిన పనులు చెప్పుకుంటారు కదా చరిత్ర అది. సో మనం పేదవాళ్ళమైనా, మనం చిన్న చిరు ఉద్యోగులమైనా మనమేం తక్కువ కాదు. మన నుంచే స్టార్ట్ కావాలి. మనం ఆటో నడపచ్చు, తక్కువేం కాదు. మన భార్య గవ్వే కన్నులు కాలు రెక్కలు చేతులు ఉంటాయి, ముఖ్యమంత్రి భార్య గవ్వే కాలు రెక్కలు చేతులు ఉంటాయి. మనం ఇళ్ళల్లో పని చేసుకొని బతుకుతున్నాం. ఎవరిని దొంగతనం చేసి దొరతనం చేసి బతుకుతలేము. మామ ఒక్కటి స్టార్ట్.
కొడక 120 కాదురా 140 పోరా బాబు. వీడు జర్మనోడు పోవట్లేదు, టైటన్ దాటమంటే వీడు దాటట్లేదు. 120 రా చూసుకుందాం. 1 2 అమ్మ బ్రేక్ ఎత్తి రాదు. 2 3 అమ్మ ఇండికేటర్ వేసిన చిచ్చా. మనం చక్కగా పోతే అన్నిటిని దాటుతామండి. కీ ఫాలో మీ హారన్ కొడుతున్నాడు. సరే మనం రైట్ పోవాలి, లేకుంటే మళ్ళీ ఒకసారైనా దాటుతున్నాండి. 150 అయినా పోతుంది. ఏమియో మస్తు బ్రాండ్, ఏమియో నంబర్ 1 ఉంటుంది. ఏఆర్ కానిస్టేబుల్స్ ఉంటారండి డ్రైవర్లు. చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ స్కార్పియోలు వాడేది. అనంతపూర్ డ్రైవర్లు ఉంటారు. సెక్రటరియట్ బ్యాక్ సైడ్లో మెకానిక్ అంతా మన వినాయకుని పెట్టే సందులు అవుతాయి, సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవుతాయి. ఎంటీ సెక్షన్ ఏమో తెలంగాణ హైకోర్టు బ్యాక్ సైడ్ ఉంటుంది. కార్లు అక్కడికే పోవాలి రిపేర్. కాకపోతే వీళ్ళు ఆంధ్రోళ్ళు బయట మెకానిక్ ఇచ్చారు. అప్పుడు ఎంటీ సెక్షన్కే బిల్లు పోతాయి సీఎంఓ నుంచి. ఏది వాటర్ వాషింగ్కు 5,000, నెలకు వాటర్ వాషింగ్ 7,50,000 బిల్ అవుతూ ఉంటుంది. టైర్ ఖరాబ్ అయింది 2 లక్షల బిల్ అవుతూ ఉంటుంది. సో దానికి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోతారు, సంతకాలు పెడతారు. అవన్నీ అన్ని చెక్ల రూపంలో అవుతాయి గవర్నమెంట్ నుంచి. ఆ ఏఆర్ డ్రైవర్లు బండ్లు నడుపుతారంటే ముందర టైర్ల మీదనే ఉంటుంది బండి, వెనక టైర్లు గాల్లో ఉంటాయి. ముందర టైర్లు గాల్లో ఉంటే వెనక టైర్లు భూమి మీద ఉంటాయి. అట్లుంటారు ఆంధ్రోళ్ళు మంచి డ్రైవర్లు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, రామగుండం కొన్ని చోట్ల భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తారు డ్రైవింగ్ చేసే సిస్టాన్ని. మనకు కొత్తగూడెంలో మందు బాబులు ఉంటారు, నంబర్ 1 నడుపుతారు. ఇక ఆంధ్రాలో అయితే నీకు జిల్లాకు డ్రైవర్లు మందు బాబులు ఎవరైతే ఉంటారో ఫస్ట్ క్లాస్ ఉంటారు, మంచి డ్రైవింగ్ చేస్తారు. 150, 140, 180 కూడా కొడతారు. ఇక రాయలసీమ అయితే వాడు ప్యూర్ డ్రైవర్ ఉంటాడు. డ్రైవింగ్ రాదు, వచ్చిందంటే వాడు రాముడే, ఇక దేవుడు అన్నట్టే. థ్యాంక్ యూ అండి, నమస్తే, జై తెలంగాణ.